పేదరికం లేని సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కిష్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెల 33,000 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వంలో పెన్షన్లను వృద్ధలుగా అందించారని, 5 ఏళ్ల వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 3,000 పింఛన్కు మరో 1,000 పెంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. అలాగే డయాలసిస్, తలసేమియా రోగులకు 10,000 పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000 పింఛన్ ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 300 యూనిట్లు తయారైందనుకోండి, 200 యూనిట్లు మీరు వాడుకుంటే ఒక 100 యూనిట్లు సబ్స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఆ 100 యూనిట్లకి ఒక్కొక్క యూనిట్ కి ₹2.20 చెప్పిన మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. బీసీలు అయితే కొంచెం పెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీలు అయితే టోటల్ గా ఫ్రీ. అది కూడా మీకు ఇబ్బంది ఉంటే బ్యాంకు నుంచి లోన్ కూడా ఇస్తాం. దీనివల్ల మీకు కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి. అయితే అందరికీ ఒకేసారి కాకుండా ముందుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇల్లు సెలెక్ట్ చేయమన్నారు. తర్వాత అది బాగుంటే టోటల్ గా అన్ని దగ్గరికి వెళ్ళొచ్చు. అందుకే మీ ఊర్లో కూడా కొన్ని దగ్గర మీరు సెలెక్ట్ చేస్తే నేను ఆఫీసులకు పంపిస్తాను. ముందు కొన్ని ఇల్లు సూర్యగారి కింద మీరు పెట్టుకుంటే అది కూడా మీకు ఉపయోగపడుతుంది. టాయిలెట్స్ కట్టిస్తున్నాం, ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తున్నాం, ప్రతి ఇంటి ముందు మీకు డ్రైన్ పడుతున్నాం. మీకు అవసరాలన్నీ కూడా తీర్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ మధ్య నిన్న మొన్న బిల్లులు పడ్డాయి లేదు. 2014-19లో మన ప్రభుత్వంలో చాలా మంది చెరువు పనులు, పాలు పనులు చేశారు, డబ్బులు పడలేదు. నిన్న ఉగాది రోజు ఒక 100 బిల్లు 200 బిల్లు